121 కీర్తన మనందరికీ తెలిసిన కీర్తనే. అందులో మొదటి మాట, నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఆ ప్రశ్నతో ప్రారంభమవుతుంది. ఈరోజు మనకు కూడా కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. నాకు ఈ ఇరుకులో విశాలత కలుగజేసే వాళ్ళు ఎవరు? నాకున్న ఈ ఇబ్బందుల్లో, ఈ సమస్యల నుండి నన్ను బయటకు తీసుకొచ్చేది ఎవరు? నాకున్న ఈ ఆర్థిక ఇబ్బందులను తీర్చడానికి నాకు సహాయం చేసేది ఎవరు? నాకున్న ఈ వ్యాధిని లేదంటే అనారోగ్యము నుండి నన్ను స్వస్థపరిచేది ఎవరు? ఇలా ఈ ప్రశ్నలు నీ మదిలో ఉండుండొచ్చు. ఈరోజు కీర్తనాకారుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అనే ప్రశ్నకు ఒక గొప్ప సమాధానాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. యెహోవా వలననే మనం సహాయం పొందుకోగలం. మన దేవుని వలననే మనం సహాయాన్ని పొందుకోగలం. ఈరోజు మనకి ఏ సమస్యలైనా ఉండనివ్వండి, ఏ ఇబ్బందులైనా ఉండనివ్వండి, ఎంతటి తీవ్ర అనారోగ్య పరిస్థితి అయినా ఉండనివ్వండి, అప్పుల బాధలు ఉండనివ్వండి, వీటన్నిటి నుండి మనలకు సహాయము చేసి మనల్ని విడుదల చేసేది తండ్రి అయిన దేవుడు. ఈరోజు ఈ ప్రశ్నలు కలిగి ఉన్న నీకు ఇదే సమాధానం. భూమి ఆకాశములను, ఈ భూమి మీద ఉన్న సమస్తమును తన నోటి మాట చేత కలుగజేసిన దేవునికి నీ సమస్యలు ఏమాత్రం చెప్పు, నీకున్న ఇబ్బందులు ఏమాత్రం. కానీ అక్కడ కీర్తనాకారుడు దేవుని వైపు చూచి దేవుని యొక్క సహాయాన్ని పొందుకున్నాడు. మరి నీవు ఎవరి వైపు చూస్తున్నావు? మనము దేవుని తట్టు తిరిగితేనే ఆయన మన తట్టు తిరుగుతాడు. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతూ, బాధలు పడుతూ, శ్రమలను అనుభవిస్తూ, శోధనలను సహిస్తూ వాటి నుండి ఎందుకు బయటకు రాలేకపోతున్నారంటే లోకాన్ని చూస్తూ దేవుని సహాయాన్ని కోరుతున్నారు. లోకాశలను అనుభవిస్తూ దేవుని సహాయాన్ని కోరుతున్నారు. సాతాను చూపించే ఆకర్షణలకు లోబడుతూ దేవుని సహాయాన్ని కోరుతున్నారు. దేవుని యొద్ద నుండి సహాయం వస్తుందంటారా? మనం ఎప్పుడైతే దేవుణ్ణి చూసి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరతామో దేవుని యొద్ద నుండి మనం సహాయాన్ని పొందుకుంటాం. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకి విరోధి ఉండడు. ఈరోజు మనకి విరోధమైనవన్నీ కూడా మన యొద్ద ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ, శ్రమల పాలు చేస్తూ, ప్రతి శోధనలో మనల్ని పడవేస్తూ, ప్రతిసారి నీకు అపజయాన్ని తీసుకొస్తుందని అంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడో లేదో నీ హృదయాన్ని అడిగి పరిశీలించుకోవాలి. ఇది మనం ఎంజాయ్ చేయాల్సిన టైం. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఇట్లాంటి ప్రశ్నలు సాతాను నీలోకి తీసుకొచ్చి దేవుని వైపు నీవు తిరగకుండా సాతాను తన వైపుకు తిప్పుకుంటుంది. ఈరోజు లోకమును చూస్తూ, లోకాశలు చూస్తూ, లోక సంబంధమైన ఆకర్షణలకు నీవు లొంగిపోతూ, సాతాను మార్గంలో నీవు నడుస్తూ దేవుని సహాయం కోరితే దేవుని సహాయం నువ్వు ఎలా పొందుకోగలుగుతావు? కొంతమంది అంటుంటారు, నేను ఈ పాపం నుండి విడుదల పొందలేకపోతున్నానండి, నేను ఈ బంధకాల నుండి విడుదల పొందలేకపోతున్నానండి, నేను వదిలినా అవి నన్ను వదలట్లేదండి అని అంటూ ఉంటారు. ఎప్పుడైతే సాతానికి మనం లోబడతామో అది మనల్ని లోపరుచుకుంటుంది తప్ప మనము లోబడకుండా దేవుని వైపు చూస్తూ ఉంటే సాతాను మనం లోపరుచుకోగలదంటారా? ఈరోజు ఏ ఇబ్బందితో అయినా నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, ఇరుకులో ఉండుండొచ్చు, పాపపు బంధకాల చేత నువ్వు కట్టబడి ఉండొచ్చు, దురాత్మల చేత నువ్వు బంధింపబడి ఉండొచ్చు. ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు దేవుని వైపు చూస్తే ఆయనే నీకు సహాయకుడు, ఆయనే నీకు విమోచకుడు, ఆయనే నిన్ను విడుదల చేసే దేవుడు. ప్రతి బంధకాల నుండి ఆయనే విడుదల చేయబోతున్నాడు. ఎప్పుడు? నీవు దేవుని వైపు చూసినప్పుడు. మనం ఆయన దగ్గరకు వస్తే త్రోసివేసే దేవుడు కాదండి. ఆయన ఎప్పుడూ కూడా తన కౌగిటిలో దాచుకోవడానికి దేవుడు ఆశ చూపుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా శ్రమలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఇవి తీసేమని మనం అడగడం కాదండి. వాటిని జయించే శక్తినిమ్మని దేవుణ్ణి అడగాలి. వాటిని జయించే శక్తినివ్వమని దేవుని సహాయం కోరాలి. ఎప్పుడైతే నువ్వు ఆ సహాయాన్ని దేవుని వద్ద నుండి కోరుతావో నువ్వు ప్రతి దానిని కూడా జయించగలుగుతావు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయనే నీకు సహాయం చేస్తాడు. తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. ఈరోజు ఒక గొప్ప మాటతో నీవు మమ్మల్ని బలపరిచావు. ప్రతి ఉదయము కూడా నీ కృపావార్తతో మమ్మల్ని తృప్తిపరుచున్న దేవా నీకు స్తోత్రములు. అయా, నీ వైపే చూస్తున్నాం, నీ సహాయము మాకు కావాలి తండ్రి. బంధకాల నుండి, సాతాను సంబంధమైన ప్రతి ఆకర్షణ నుండి, ప్రతి పాపము నుండి, అయా ప్రతి శ్రమ నుండి, ప్రతి ఇబ్బంది నుండి, అయా వాటిని జయించే గొప్ప శక్తిని మాకు అనుగ్రహించండి.
మా హృదయంలో వాక్యాన్ని ప్రభువా, విత్తబడిన ఈ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించి వారి హృదయంలో ప్రభువా ఈ వాక్యము ఫలించి నైనా వారి జీవితాల్లో ఇది మార్పును తెచ్చే విధంగా చేయమని, ఎవరెవరు ఏ సమస్యలతో అయితే ఇబ్బందులతో అయితే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రతి సమస్యను ఇబ్బందిని ప్రభువా మీరు వారి నుండి దూరం చేసి వారికి విడుదలను దయచేయమని. అయ్యా, ఇదిగో ప్రతిరోజు కూడా ఒక మాటతో మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు, అందుబట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మరి ఈ వీడియో అనేక మందికి చేరి అనేక మంది హృదయాల్లో నాటబడే విధముగా సహాయం చేయమని, ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకున్నామని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.